స్టోరీస్ తెలుగు టీ వ్యాపారి కథ. నేను ముగ్గురు ఆడపిల్లలను పుట్టగానే గొంతు బీస్కి చంపేశాను. ఎందుకో తెలుసా? మాకొక కొడుకు కావాలి. కొడుకు మాత్రమే కావాలి. మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మాకు వృద్ధాప్యంలో ఆసరగా ఉండటానికి. నువ్వేమో ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు. ఇక చాలు నీ నాటకాలు. నువ్విక్కడి నుండి ఒక్క అడుగు కూడా వేయకూడదు. అర్థమైందా? నాన్నగారు, ఈ పల్లెటూరులో నేను జీవితం అంత పేదరికంలో గడపలేను. నేను చదువుకున్న వాడిని. ఇప్పుడు నేను మీకోసం, నా కోసం ఏదైనా సాధించాలి. నాకొక్క అవకాశం ఇవ్వండి. నాన్న, మీరు నన్ను ఆపలేరు. నేను వెళ్ళిపోతాను. నా జీవితాన్ని నేనే మార్చుకుంటాను. రవి కంటే ముందే ముగ్గురు అమ్మాయిలను రవి తండ్రి చంపేశాడు. ఎందుకంటే వారికి మగబిడ్డే కావాలి. ఇప్పుడు వారి కొడుకు రవికి చదువు పూర్తయి 21 ఏళ్లు నిండాయి. అతను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నాడు. అందుకే తల్లిదండ్రులు పదే పదే వద్దంటున్నా రవి ఆ వర్షం కురిసిన రాత్రి ఇంటి నుంచి సిటీకి వెళ్లిపోయాడు. కేవలం ఒక జత బట్టలు, జేబులో 40 రూపాయలతో రవి సిటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆంటీ, ఒక టీ ఎంత? ఒక్క చాయ్ 10 రూపాయలు బిడ్డ, ఇయ్యాలా మళ్ళా? వద్దులేండి ఆంటీ. రవి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చాయ్ బండి దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అరే, ఏంది బిడ్డ, పొద్దుగాల నుండి ఈడనే కూర్చొనున్నావు? చల్, ఇంటికి నడువిగా. మీరు నాకేదైనా పనివ్వగలరావా? నిన్ను చూస్తా అంటే చదువుకున్నోళ్ళెక్కనున్నావు. ఒక షాయి బండ్ల కప్పులు గడగడము, కట్టెలు గడగడం, షాయి ఇవ్వడం కన్నా ఇంకేం పనులుంటాయి? నువ్వు చేస్తావా మరి? నేను ఏ పనైనా చేస్తాను. రవి మరుసటి రోజు చాయ్ బండిలో ఆంటీ దగ్గర పని చేయడం మొదలు పెడతాడు. రాత్రి రైల్వే స్టేషన్లో నిద్రపోయేవాడు. పగలంతా పనిచేసేవాడు. ఏదో ఒక్క పూట భోజనం మాత్రమే చేసేవాడు. కాని ఒకరోజు ఆంటీ, చూడు రవి, ఇప్పుడు నేను చాలా ముసల్దాన్నైపోయినా. నాతోనిక కాదు, నేను ఈ బండిని అమ్మేస్తున్నా. నువ్వింకేదైనా పని వెతుక్కో పో. ఆంటీ నోట ఆ మాట వినగానే అతను ఆ చాయ్ బండిని నడపాలని అనుకుంటాడు. ఆంటీని తనకు ఆ బండిని అద్దెకు ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు రవి టీతో పాటు పకోడీలు అమ్మడం ప్రారంభించాడు. ప్రజల డిమాండ్ చూసి అతను సమోసాలు, జిలేబీ, వడ, బజ్జీ మొదలైన వివిధ రకాల చిరుతిళ్లను కూడా అమ్మడం ప్రారంభించాడు. వాటితో రవి బాగా డబ్బులు సంపాదించేవాడు. తమ్ముడు, నీ దగ్గర సమోసాలు చాలా బాగుంటాయి. నాకు 20 సమోసాలు పార్సల్ ఇవ్వు. ఇంటికి చుట్టాలొచ్చారు. సరే అన్నా, ఇప్పుడే ఇస్తాను. చూస్తుండగాని రవి టీ స్టాల్ ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయిపోయింది. అతను కొంత డబ్బుని ఆదా చేసి తన సొంత షాప్ను పెట్టుకున్నాడు. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన స్నాక్స్, రోల్స్, ఇంకా మోమోస్ కూడా పెడతాడు. ప్రజలు రవి దగ్గర ప్రతి పార్టీకి పెద్ద మొత్తంలో స్నాక్స్ కొనడం మొదలుపెట్టారు. అతను చదువుకున్నవాడు కావడంతో బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా నడిపేవాడు. ఇక మెల్లిమెల్లిగా రవి స్పెషల్ స్నాక్ జోన్ లా అనేక బ్రాంచెస్ ను ప్రారంభించాడు. సరిగ్గా రవి షాపుకి ఎదురుగా ఓ బోటికుండేది. అక్కడికి మిహిక అనే అమ్మాయి వచ్చేది. రవి, మిహికలు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. వారు పెళ్లి కూడా చేసుకుంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ఏడాది తర్వాత రవికి ఒక ముద్దుల పాప కూడా పుడుతుంది. నా కూతురుని ఒక ప్రిన్సెస్ లా చూసుకుంటాను. ఇప్పుడు రవి చాలా ధనవంతుడైపోయాడు. ఒకరోజు అతను తన అమ్మా నాన్నని చూడాలని ఊరికి వెళ్లాడు. రవి బాబు, నాకు తెలుసు నువ్వు మా దగ్గరకు మళ్ళీ తిరిగొస్తావని. చూడు, నా కొడుకు తిరిగొచ్చేశాడు. నాన్నగారు, నేను తిరిగి రాలేదు. మిమ్మల్ని ఇద్దరిని నాతో పాటు తీసుకుని వెళ్ళడానికి వచ్చా. రవి తన అమ్మా నాన్నని సిటీకి తీసుకుని వస్తాడు. రవిని అంత పెద్ద బంగ్లాను చూసి తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. రవి, నాకు నమ్మకం ఉండేది నువ్వు తప్పకుండా ఏదైనా గొప్పగా సాధిస్తావు అని. వాడు మీ కొడుకు. రవి భార్య మిహికకు కూతురు పుట్టిందని తెలిసిన తర్వాత రవి తల్లిదండ్రులకు కోడలు, మనవరాలంటే అస్సలిష్టముండదు. బాబూ,
నువ్వు ఇంత పెద్ద సిటీలో ఉంటున్నావు, ఇంకా చాలా డబ్బులు కూడా సంపాదిస్తున్నావు. నీ భార్య కడుపులో బాబున్నాడా లేక పాప ఉందా అని ముందే మీరు కనుక్కోలేకపోయారు. నీకు కొడుకు పుడితే బాగుండేది. అత్తయ్య, ఇది తప్పు. ఇలా చేయకూడదు. ఈ రోజుల్లో కొడుకు కూతురు ఇద్దరూ సమానమే. వారి మధ్య తేడా ఏమీ లేదు. తేడా ఉంది. ఎందుకు లేదు? ఈరోజు నువ్వు ఖర్చు చేసే డబ్బులు, అనుభవించే జీవితం, ఇదంతా నా కొడుకు సంపాదన, నీది కాదు. అర్థమైందా? నాన్నగారు, ఇప్పుడు మీరు మీ పాతకాలం ఆలోచనలు మార్చుకోండి. ప్రపంచం మారింది. రవి, మిహిక అమ్మా నాన్నకు అర్థమయ్యేలా చెప్పటానికి ఎంతో ప్రయత్నించారు. కాని ఏమీ ప్రయోజనం లేదు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. చూడు రవి, ఇక చాలు. మీ అమ్మా నాన్న అస్సలు మంచివారు కాదు. నేను వాళ్లతో కలిసుండలేను ఈ ఇంట్లో. వారిని ఊర్లో వదిలిపెట్టిరా, లేదా నన్ను నా కూతుర్ని ఎక్కడికైనా పంపించేయి. మిహిక, వాళ్ళవి పాతకాలం ఆలోచనలు, కొంచెం చాదస్తం ఎక్కువ. పాతకాలం ఆలోచనలు అంటూ వారిని వెనక్కి వేసుకొని రాకు రవి. ఈ రోజు మీ అమ్మ ఏమనిందో తెలుసా? మన పాప పుట్టినప్పుడు ఆమె ఇక్కడే ఉండుంటే పాపని అప్పుడే గొంతు పిసికి. రవికి మిహిక మాటలు విని చాలా కోపం వస్తుంది. రవి, ఈరోజు సోమవారం. ఈరోజు గుడికి వెళ్లి ఆ దేవుని ఒక కొడుకుని ఇవ్వమని కోరుకుని రండి. ఓహో, ఈ శని మొహంది ఇప్పుడే ఏడవాలా? అమ్మా, నాన్న, ఇక చాలా ఆపండి. మీరు ముగ్గురు కూతులను చంపినందుకు పశ్చాత్తాపడి ఉంటారని నేను అనుకున్నాను. కాని మీరు ఎప్పటికీ మారరు. బాబు, మేము మీ మంచికే చెబుతున్నాం. ఇప్పటికే మీరు నాకు చాలా మంచి చేశారు. ఇక చాలు. సరే, ఈరోజు నా కూతురు పుట్టినరోజు. నేను పార్టీ ఏర్పాటు చేశాను. అతిథుల ముందు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి పార్టీని చెడగొట్టకండి. దయచేసి మీకు దండం పెడతాను. అవునా? ఎంత ఖర్చు అవుతుంది పార్టీకి? ఎంతన్నా కాని అవ్వని, నేను ఖర్చు పెడతా. నేను సంపాదించేది నా కూతురి కోసమే. ఈ పార్టీని చెయ్యకు. అనవసరంగా ఖర్చు పెట్టే బదులు ఈ డబ్బును ఈ దౌర్భాగ్యురాలి కట్నం కోసం ఉంచండి. ఈ విషయమై రవి తల్లిదండ్రితో పెద్ద గొడవ జరిగింది. అయినా వారు మాట వినలేదు. ఇంత పెద్ద గ్రాండ్ పార్టీని చూసి రవి తల్లిదండ్రులు అస్సలు సంతోషంగా లేరు. ఎందుకంటే కూతురి మీద డబ్బు ఖర్చవుతుంది కదా. ఎలాగోలా పార్టీ ముగిసింది. ఈరోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా మిహిక? అవును, గెస్ట్లందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక వెళ్ళి నిద్రపోండి బాబు. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. లేదు నాన్నగారు, ముఖ్యమైన అతిథులు అంటే నా వ్యాపారంలో పెట్టుబడిదారులు ఇంకా రాలేదు. వారి ఫ్లైట్ లేట్ అయింది. ఇంకొంతసేపటికి వస్తారు. పెట్టుబడిదారులా? అయితే తప్పకుండా వారిని కలవాలి. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. రవి బిజినెస్ పెట్టుబడిదారులు వచ్చేశారు. రవి పెట్టుబడిదారులు మగవారు కాదు, ముగ్గురు ఆడవారే. హాయ్ రవి, వీఆర్ రియల్లీ సారీ, వీఆర్ లేట్. నో ప్రాబ్లం జీనీ. వీరు మా నాన్నగారు. ఓ, హలో అంకుల్. నమస్తే. ఆ రోజు రాత్రి వాళ్లను కలిసిన తర్వాత రవి తల్లిదండ్రులకు కూతుళ్లపై ఉన్న ఆలోచనలు మారటం మొదలయ్యాయి. ఈ సమాజంలో మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువేమీ కాదని వారికి అర్థమయ్యింది. ఆడవాళ్లు ఇంటిని నడపగలరు, అనుకుంటే దేశాన్ని కూడా నడపగలరు. వారు రవి మిహికలకు క్షమాపణలు చెప్పి అక్కడే సంతోషంగా జీవనం సాగించారు. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.